ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్స్ హెవెన్ కంట్రీస్లో కేమెన్ ఐలాండ్స్లో లేకపోతే వర్జీనియా బ్రిటిష్ వర్జీనియా ఎక్కడో ఉండి ఒక క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతుంది అధ్యక్ష. మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టొచ్చు నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష. ఇంత కుట్రపూరితంగా ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు కుడి భుజం ఎడం భుజం అయి ఉండొచ్చు. కానీ మనందరి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను ఒక వ్యక్తి చేతిలో పెట్టి రాష్ట్రాలనుగా దేశాల సరిహద్దులు దాటిచ్చి ఏ దేశంలో అయితే ఎలాంటి మనం శిక్షలు ఎలాంటి నేరగాళ్ళను పట్టుకోవడానికి ఒప్పందం లేని దేశాలకు పంపించారు అధ్యక్ష. నేను ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష, పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని వందల లెటర్లు రాసిన ఆ దేశాలకు నేను మనుషులను పంపించిన డేటా సేకరించడానికి డబ్బులు గట్టైనా తీసుకురాపోండి అని యుఎస్ నుంచి నా మిత్రులను ఆ దేశానికి పంపించిన అధ్యక్ష. వాళ్ళు ఇవ్వలేరు. నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో జరుగుతాయి అధ్యక్ష. మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్గా గవర్నమెంట్ 10 to 5 or 6, 7 ఒకవేళ అయితే 7, 8 o'clock రిజిస్ట్రేషన్లు అధ్యక్ష. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు? అర్ధరాత్రి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందా? ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట్ల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఎందుకు ఈరోజు వాళ్ళు అక్కడ నించోని ఎందుకు ఈరోజు చర్చ జరగకుండా భూభారతి 2024 మీద చర్చనే జరగొద్దు ససేమిరా ముఖ్యమంత్రి గారు ఒకవేళ మాట్లాడితే ఈ బండారం బయటపడుతుంది ఎట్లయినా అడ్డుకోవాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు మీరు చూసిరు కదా అధ్యక్ష.